హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అశ్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు బీన్స్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా చేసిన బీన్స్ ఫ్రై రైస్ లోకి చాలా బాగుంటుంది. అలాగే మీరు రసం సాంబార్ పెట్టుకున్నప్పుడు నంచుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఈ ఫ్రై తయారీ కోసం ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి. బీన్స్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఈ నీటిలో వేసి ఈ ముక్కలు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. బీన్స్ ఇలా ఉడికిన తర్వాత వీటిని జాలిగడతో తీసేసి నీరంతా వాడిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాలు, కొన్ని కొబ్బరి ముక్కలను వేసుకోండి. ఇవి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి, లేదంటే ఇలా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ జీలకర్ర, మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలను వేసుకోండి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ లో దోరగా వేయించండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత చివర్లో 1 స్పూన్ నువ్వులు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలపండి. నువ్వులు తొందరగానే వేగుతాయి కాబట్టి ఆ వేడి సరిపోతుంది. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పాన్ లో ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని ఈ నూనె కాస్త వేడెక్కనివ్వండి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసి ఈ వెల్లుల్లిపాయ ముక్కల్ని కాసేపు వేగనివ్వండి. వెల్లుల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ దోరగా వేగేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు ఇలా దోరగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ ముక్కలను కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వండి. ఈ లోపు మనం పొడి అయితే తయారు చేసుకుందాము. వేయించిన పల్లీలను కాస్త బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఈ ఫ్రైని మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలండి. బీన్స్ ఇలా వేగిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి పొడిని కూడా వేసుకుందాము. ఈ పొడి వేసిన తర్వాత మనకు బీన్స్ ముక్కలు వేగవండి. ముందుగానే వేగిన తర్వాత మాత్రమే ఈ పొడిని చివర్లో వేసుకోవాలి. చివర్లో వేసి ఈ మసాలా అంతా పట్టేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకుని దించే ముందు కొద్దిగా కొత్తిమీర తరిగి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇలా బీన్స్ ఫ్రైలో ఇలా నువ్వులు పల్లీలు పొడి వేసి చేయడం వల్ల ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.